అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బెమిని అనే ఒక చిన్న గ్రామం గురించి. ఆద్య, శ్రావణి ఇద్దరు మంచి స్నేహితులు. కాలేజ్ పూర్తి కాగానే ఆద్యకు పెళ్లి కుదిరింది. ఆద్యది ఉత్తరాఖండ్లో ఉన్న బెమిని అనే ఒక చిన్న ఊరు. తన పెళ్లికి రావాల్సిందిగా శ్రావణికి ఇన్విటేషన్ కార్డ్ పంపింది. శ్రావణి కూడా ఆద్య పెళ్లికి బయలుదేరింది. అయితే ఆద్య ఎప్పుడూ కూడా కాలేజ్లో ఎవ్వరికీ కూడా తన ఊరి గురించి ఏమీ చెప్పలేదు. శ్రావణి ట్రైన్ దిగిన వెంటనే ఒక క్యాబ్ని బుక్ చేసుకుంది. అప్పుడు సమయం ఉదయం 7 అవుతుంది. ఆ టాక్సీ డ్రైవర్ బెమిని పొలిమేరలోనే శ్రావణిని దిగమని చెప్పాడు. శ్రావణి ఆ టాక్సీ డ్రైవర్ని, ఏంటి నన్ను ఇక్కడే దిగమంటున్నావు? టాక్సీని నేను ఊర్లోకి కదా బుక్ చేసుకుంది. నన్ను నా ఫ్రెండ్ ఇంటి ముందు దింపితేనే నేను నీకు డబ్బులు ఇస్తాను అని అన్నది. దానికి టాక్సీ డ్రైవర్, మేడం, నేను కాదు, ఎవ్వరూ కూడా ఈ ఊరి పొలిమేర దాటి లోపలికి వెళ్లరు. ముఖ్యంగా నాలాగా బయటి వాళ్ళు. కాబట్టి పెద్దగా దూరం ఏమీ లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి అని భయంతో చెప్పేసరికి శ్రావణి కూడా ఆ టాక్సీ డ్రైవర్ మాటలు నమ్మి టాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి లగేజ్ తీసుకొని ఊర్లోకి బయలుదేరింది. అలా నడుస్తూ ఉన్నప్పుడు శ్రావణి ఒక విషయం గమనించింది. తను నడుస్తున్న రోడ్డుకి 2 వైపులా కూడా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీద తెల్లగా సున్నంతోనో లేదా పెయింట్తోనో ఒక విచిత్రమైన గుర్తులు వేయబడి ఉన్నాయి. వాటిని చూసి శ్రావణి, ఇది ఊరి వాళ్ళ ఆచారమేమో అని అనుకుంది. అలాగే నడుస్తూ ముందుకు వెళ్తోంది. కొంత దూరం వెళ్ళాక ఆద్యకి ఫోన్ చేసి ఇంటికి ఎలా రావాలో డైరెక్షన్స్ కనుక్కుంది. అలా ఊర్లోకి రాగానే ఎదురుగా ఒక మర్రి చెట్టు కనిపించింది. ఇంకా కొంతమంది ప్రజలు పెంకుటిల్లు కనిపించాయి. అయితే అప్పుడే ఎట్నుంచో ఒక వ్యక్తి వచ్చి ఆ చెట్టుకి తల బాదుకోవడం మొదలుపెట్టాడు. శ్రావణికి కొంత భయంగాను విచిత్రంగానూ అనిపించింది. పక్కనే ఉన్న మనుషులు అసలు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. అతని తల నుండి రక్తం కారడం కూడా మొదలైంది. అప్పుడే 2 మనుషులు వచ్చి అతన్ని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అతను అలా దయ్యం పట్టినట్టు పిచ్చివాళ్లాగా తల చెట్టుకెందుకు కొట్టుకుంటున్నాడు అని పక్కన ఉన్న వారిని శ్రావణి ప్రశ్నించింది. వాళ్ళు దానికి సమాధానం ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆద్య ఇంటి వైపు శ్రావణి వెళ్తూ ఉంది. శ్రావణి ఒక విషయం గమనించింది. అదేంటంటే, ఇంతకుముందు తన చెట్ల మీద చూసిన అవే గుర్తులు ప్రతి ఇంటి గోడ మీద కూడా ఉన్నాయి. అప్పుడు తనకి ఈ ఊర్లో ప్రజలు విచిత్రంగా అనిపించటం మొదలైంది. ఆద్య ఇంటికి చేరుకుంది. శ్రావణిని చూసిన ఆద్య ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. అంతలో ఆద్య వెనక నుండి ఎవరో ఒక అమ్మాయి పిచ్చిదానిలాగా పెద్దగా కేకలు వేస్తూ జుట్టు విరబోసుకొని అరుస్తూ ఉంది. ఆ అమ్మాయిని కూడా ఎవరో 2 ఆడవాళ్లు వచ్చి గట్టిగా పట్టుకొని బలవంతంగా బయటికి తీసుకెళ్లటం గమనించింది. ఇంకో వైపు నుండి ఒక పూజారి మంత్రాలు చదువుతూ గుప్పెటి నిండా ఏదో తెల్లని విభూది వేరే ఒక మనిషి చేతిలో పోస్తున్నాడు. అతను దాన్ని పెళ్లింటి చుట్టూ ఒక లైన్ లాగా ఏదో రక్షారేఖ అన్నట్టు కింద పోస్తూ ఉన్నాడు. అవన్నీ చూసి శ్రావణి ఆద్యాని, అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో అని అడిగింది. కానీ ఆద్య దానికి సమాధానం ఇచ్చేలోపే ఆద్య వాళ్ళ అమ్మగారు వచ్చి శ్రావణిని పలకరించి లోపలికి తీసుకొని వెళ్ళింది. సాయంత్రం పెళ్లి కదా, నువ్వు అంతవరకు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆద్య వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శ్రావణి కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంది. ఆద్య పెళ్లి పీటల మీద కూర్చొని ఉంది. పక్కనే పెళ్లి కొడుకు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఉన్నట్టుండి ఆద్య కూడా గట్టిగా మూలుగుతున్నట్టు శబ్దం చేస్తుంది.
ఆద్య ముఖం మీద పైట కొంగుతో ముసుగు వేసి ఉంది. శ్రావణి ఎదురుగా ఉండి ఆద్యను గమనిస్తుంది. ఆద్య శరీరం నీలం రంగులోకి మారిపోయింది. పెద్దగా అరుస్తూ నేల మీద 2 చేతుల్ని కొడుతుంది. పక్కనే ఉన్న పెళ్లి కొడుకు గాని ఇంకా మిగతా జనాలు కాని అదేమీ పట్టనట్టు ఉన్న చోటే నిలబడి చూస్తున్నారు. వాళ్ళలో ఎవ్వరికి కూడా భయం కానీ టెన్షన్ గాని ఏమీ లేదు. అసలు శ్రావణి ఆ ఊరికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. శ్రావణికి అదంతా వింతగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా క్యాజువల్ గా చూస్తున్నారు. ఆద్య పెద్దగా అరుస్తూ అప్పటిదాకా కిందకు వంచి ఉన్న తలను ఒక్కసారిగా పైకి లేపగానే ముఖం మీద ఉన్న ఆ ముసుగు కూడా తొలగిపోయింది. ఆద్య కళ్ళు ఎర్రగా పెద్దవిగా చేసి అరుస్తూ ఉంది. అసలు చూడటానికి తను ఆద్య అన్నట్టే లేదు. కూరపళ్ళు 2 బయటికి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అడవి జంతువులా తను కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంది. అలా తన చెల్లెల్ని చూసిన ఆద్య వాళ్ళ అన్నయ్య అక్కడి నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా తన ఫ్రెండ్ ని శ్రావణి చూడలేకపోయింది. ధైర్యం చేసుకొని ఆద్య దగ్గరికి వెళ్ళబోయేసరికి మధ్యలోనే ఆద్య వాళ్ళ అమ్మ వచ్చి శ్రావణిని అడ్డగించింది. శ్రావణిని అక్కడే ఆపేసింది. నువ్వు భయపడకు, ఇంకా కొంచెం సేపే ఇదంతా, కొద్దిసేపట్లో ఆద్య నార్మల్ గా అయిపోతుంది అని చెప్పింది. కాని శ్రావణికి ఆద్య వాళ్ళ అమ్మ చెప్పిన ఆ మాటలు అర్థం కాలేదు. ఎందుకలా అంటుందో అని. కాని అక్కడ ఎదురుగా పెళ్లిపీటల మీద ఉన్న ఆద్య తన చేతులతో తనే జుట్టు పీక్కుంటుంది. ఏదో అర్థం కాని భాషలో కోపంగా మాట్లాడుతుంది. ఆద్యాని అలా చూడటం శ్రావణి వల్ల కావట్లేదు. విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న ఎవ్వరూ కూడా ఆద్యాకి హెల్ప్ చేయకపోవడం. అదే శ్రావణికి కూడా అనిపించింది. ఆద్య వాళ్ళ అమ్మని పక్కకి నెట్టి ఆద్య దగ్గరికి వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించింది. అప్పుడే ఆద్య శ్రావణి గొంతు పట్టుకొని చేత్తో గట్టిగా గొంతును పట్టుకొని నొక్కేస్తుంది. శ్రావణికి ఊపిరాడటం లేదు. కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో వెనక నుండి పూజారి పెద్దగా మంత్రాలు చదువుతూ వచ్చి చేతిలో కొన్ని నీళ్లు తీసుకొని మంత్రించి వాటిని ఆద్య ముఖం మీద చల్లగానే ఆద్య అరవటం ఆపేసి నెమ్మదిగా మామూలు మనిషిలా మారిపోయింది. ఇక్కడ స్పృహ తప్పి పడి ఉన్న శ్రావణిని తీసుకెళ్లి ఒక గదిలో మంచంపై పడుకోబెట్టారు. కొంతసేపటి తరువాత శ్రావణికి మెలకువ వచ్చి చూస్తే చుట్టూ ఆద్య వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య ఉన్నారు. సమయానికి ఆద్య వాళ్ళ అన్నయ్య వెళ్లి పూజారిని తీసుకురావడం వలన ఆ దయ్యం పట్టిన ఆద్య చేతుల్లో చావకుండా శ్రావణి బతికి బయటపడింది. ఆ బేమిని విలేజ్ లో ఇదంతా కామన్. ఆ ఊళ్ళో మనుషుల మధ్య దయ్యాలున్నాయో లేక దయ్యాల మధ్య మనుషులుంటున్నారో తెలియట్లేదు. ఆద్య వాళ్ళ పెళ్లింటి చుట్టూ వేసిన ముగ్గు ఎవరో చూసుకోకుండా తుడిపేసినందువల్లే దుష్టశక్తి పెళ్లింట్లోకి ప్రవేశించి ఆద్యను ఆవహించింది. శ్రావణి కూడా పెళ్లికి పోయి అనుకోకుండా దయ్యం పట్టిన తన ఫ్రెండ్ చేతుల్లో చావకుండా బతికి బయటపడింది. ఇది బెమిని విలేజ్ స్టోరీ. ఇలాంటి కథలు ఆ ఊరి గురించి చాలా ఉన్నాయి. బహుశా ఈ కథ కూడా మీరు విని ఉండవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి హారర్ కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.